హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గోల్డెన్ స్పారో. ఇవాళ నేను ఆలూ పరోటా చెప్తున్నానండి. ఫస్ట్ అయితే ఇదిగోండి చపాతీ పిండి తీసుకున్నాను. నేనైతే ఆశీర్వాద్ వాడతాను, మీరు ఏది వాడతారో చెప్పండి. ఇక్కడ నేనైతే కొంచెం సాల్ట్, ఆయిల్ తీసుకున్నానండి. ఆలూ పరోటా స్మూత్గా రావాలంటే మనం హాట్ వాటర్తో అయితే కలుపుకోవాలి. అంటే గోరువెచ్చని నీళ్ళు, మరీ వేడిగా కూడా వద్దండి. గోరువెచ్చగా నీళ్లు పోసుకుని ఇప్పుడైతే కలుపుకుంటే ఆలూ పరోటా అన్నవి చాలా స్మూత్గా వస్తాయి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నట్లయితే చూసారు కదా, నేను గోరువెచ్చని నీళ్ళు అయితే పోస్తున్నాను ఇప్పుడు కెటిల్లోవి. ఇప్పుడు మనం ఇది మెత్తగా కలుపుకుందాం పిండి అన్నది. ఇక్కడ చూపిస్తున్నట్లయితే మెత్తగా అయితే కలిపేసుకున్నాను పిండిని. నేను హాట్ వాటర్ పోసి లైట్గా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి, అంతే. ఇంకైతే ఏం వేయలేదు, పరోటా కాబట్టి. ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తానండి. పరోటా మెత్తగా రావాలంటే దీనిపైన మనము తడిగుడ్డ అనేది వేయాలి. ఇదిగో నేను చూపిస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి ఇట్లా తడి గుడ్డ అయితే వేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కకు పెట్టుకోవాలి పిండిని అయితే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే ఆలూ కర్రీ కూడా దీంట్లో స్టఫింగ్ చేయాలి కదండి. ఆలూ కర్రీ ఎలా చేయాలన్నది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడైతే కర్రీకి స్టఫింగ్ కోసము ఆలూ అయితే ఉడకబెట్టేసి ఆరబెట్టానండి. ఒక 10 to 15 మినిట్స్ అయితే ఆరబెట్టాలి ఆలూని. లేదంటే కనుక ఆ తడికి పరోటా అన్నది చిరిగిపోతుంది మనము లోపల కర్రీ స్టఫ్ చేసి ఒత్తేటప్పుడు. సో ఆరిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా ఇప్పుడైతే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేయాలి దీంట్లో. మీకు చూపిస్తారు ఏమేమైతే యాడ్ చేసి కర్రీ చేస్తున్నాను అన్నది. ఇదిగోండి ఇప్పుడైతే ఫస్ట్ నేను కొంచెము సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత కారం, ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్. నేనైతే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చాప్ చేశానండి, సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత చిల్లీస్ ఒక 3 తీసుకున్నాను, ఇది కూడా వేసేయాలి. ఇప్పుడు ఇది వేసేసాం కదా, ఇదిగోండి ఇదంతా బాగా మెత్తగా స్మాష్ చేయాలి ఇలా చేతితోటి. ఆయిల్ అన్నది కర్రీలో అస్సలు వేయకూడదండి. మనం బాగా మసాలా కర్రీ చేసినట్టు ఉల్లిపాయలు, బంగాళదుంపలు అవన్నీ వేసి కర్రీ కింద చేసి స్టఫింగ్ చేస్తే కనుక పరోటా కంపల్సరీ డ్యామేజ్ అయిపోతుంది. అస్సలు ఆయిల్ అన్నది వేయకూడదు. ఇదిగోండి ఇలా బాగా స్మాష్ చేసేసుకుని ఇలా మెత్తగా చేసుకోవాలి. ఎక్కడైనా చిన్న దుంపు ఉన్నా సరే పరోటా చిరిగిపోతుంది అన్నమాట. ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. కర్రీ అయితే ఇలా అయిపోయింది. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, లైట్గా సాల్ట్, కారము, ఆనియన్స్, చిల్లీ, కొరియాండర్తో పాటు నేను గరం మసాలా యాడ్ చేశానండి. మీరు ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, అప్పుడు గరం మసాలా అవసరం లేదు. లైట్గా పసుపు అన్నది యాడ్ చేయాలండి. ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా మెత్తగా చేసేసుకోవాలి కర్రీ. ఇప్పుడు స్టఫింగ్ చేసి ఆలూ పరోటా ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తానండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం నిమ్మరసం అయితే పిండాలండి. సో పుల్లగా ఉండి కర్రీ అనేది బాగుంటుంది. అది కూడా పిండేశాను. అయితే ఇలా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.